సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్తో ఐ డ్రీమ్ తరపు నుండి అంటే మీతో మొదలు పెడదాం అనుకుంటుంది ఏంటి అంటే టాపిక్ మేమే ఇస్తాం, క్వశ్చన్స్ కూడా మేమే అడుగుతాం. మీరు మీ స్టైల్లో మీదైన శైలిలో జవాబులు ఇవ్వాలి. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఆడియన్స్కి అద్భుతంగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? నేనేమంటానండి, కాన్సెప్ట్ అదిరిందంటాను, యూనిక్గా ఉందంటాను. ముఖ్యంగా మీ కాదు మన వ్యూయర్స్కి నచ్చాలి అన్న మీ గోల్ని చూసారా, అది ఇంకా బాగుందంటాను. ఏ టాపిక్ తీసుకున్నా సరదాగా ఒక లైటర్ వెయిన్లో ఒక కాన్వర్సేషనల్ స్టైల్ ఫార్మాట్లో మాట్లాడుకోవటం అన్నది నాకు అర్థమైంది. ఇది కాన్వర్సేషన్ స్టైల్ అంటున్నారు కాబట్టి దీన్ని మనం ఇంటర్వ్యూ అనకుండా చిట్ చాట్ అందాం. మీరేమంటారు? మీకు ఓకేనా? డబుల్ ఓకే సార్. డబ్బులు ఓకేనా, చెక్ ఓకేనా అని అడగలేదండి. నేను అడిగింది ఈ వర్డ్ చిట్ చాట్ అనేది మీకు ఓకేనా? మీరు ఆల్రెడీ చిట్ చాట్లోకి ఎంటర్ అయిపోయినట్టు. ఓకే, వెల్కమ్. ఎంటర్ అయిపోదాం. థ్యాంక్ యూ. హాస్య కథలు, హాస్య శీర్షికలు, హాస్య రచనలు ఇలా ఎన్నో చదవడం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీరే హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ భాషలలో ఎంతో లిటరేచర్ చదవడం వల్ల కానివ్వండి, అలాగే ఆ భాషల మీద ఉన్న మీకున్న ఎంతో మక్కువతో కానివ్వండి వచ్చిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీరు లెక్చరర్గా ఉన్నప్పుడు మీ విద్యార్థుల్ని, కలీగ్స్ని, ఫ్రెండ్స్ని మీదైన శైలిలో నవ్వించడం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అలాగే ఎన్నో వేదికల్లో కార్యక్రమాల్లో మీ ఆడియన్స్ని మీరు నవ్విస్తూ వచ్చారు దానివల్ల కానివ్వండి, లేదా ఇవన్నీ కాదు మీకు బై నేచర్ ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్ల కానివ్వండి. ఆగండి కానివ్వండి, కొంచెం ఆగండి. మీరు కొంచెం గొక్క తిప్పుకునేవ్వండి. మీరేంది సార్ గొక్క తిప్పుకోవడం? నేను కదా చెప్పేది. పోనీ మీరు తిప్పుకోట గొక్కేదో కాస్త మంచినీళ్ళు తాగండి. సార్, వీటన్నిటి వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్తో హాస్య ధోరణిలో మాట్లాడే స్కిల్ అనేది మీ సొంతమైంది. అదొక స్టైల్. హైదరాబాద్లో, ఢిల్లీలో, వరంగల్లో, వైజాగ్లో, విశాఖపట్నంలో, అలాగే విదేశాల్లో జరిగే సభల్లో, కార్యక్రమాల్లో, బుక్ రిలీజ్ ఫంక్షన్లో, కాలేజ్ ఈవెంట్స్లో వీటన్నిటికి మిమ్మల్ని పిలుస్తుంటారు. ఇదంతా కరెక్టేనా? అది కరెక్టేనా అని అడిగి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటండి బాబు, అదే డౌట్గానే. అన్నీ నిజాలే, అబద్ధాలు ఏం లేవు. కరెక్టే. ఓకే, క్లాసిక్ హ్యూమర్ టచ్తో ఆడియన్స్ని ఎంతో ఆహ్లాదపరిచారు. స్టాండప్ కమెడియన్ లాగా మీకు స్టాండప్ స్పీకర్ హ్యూమరిస్ట్ అనే టైటిల్ కూడా ఇచ్చేసారంటే అది ఆ చేతులు బాడీ లాంగ్వేజ్ ఇలా ఇచ్చేసారంటే అదేదో పని అయిపోయింది, వదిలిపోయింది అన్నట్టు చెప్పారేంటి. ఏదైనా ఆ కాయినింగ్ చాలా బాగుందండి. స్టాండప్ స్పీకర్ హ్యూమరిస్ట్. థ్యాంక్ యూ. అది చాలా బాగుంది ఆ కాయినింగ్. అంటే క్రేజ్, పాపులారిటీ అనే కన్నా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినప్పుడు మన మీద చూపించే అభిమానం అని అనుకుంటే బాగుంటుంది. నిజానికి వాళ్ళకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, వాళ్ళకి ఫన్ మీద ఉండే మక్కువ, దానివల్ల అంటే అది నిజానికి క్రెడిట్ మనం వాళ్ళకే ఇవ్వాలి. అంటే ఇవాళ మీరు మొదట్లో చూసారా, ఇది కానివ్వండి, అది కానివ్వండి అని పెద్ద లిస్ట్ ఇచ్చారు కదా. ఇవాళ మన టాకింగ్ రెసిపీకి అవే ఇంగ్రీడియంట్స్. ఓకే, అంటే వాటన్నిటి రిజల్టే ఈ ఎఫెక్ట్. పోనీ వాటన్నిటి ఎఫెక్టే ఈ రిజల్ట్. అందువల్లే ఈ టాక్కి ఒక ఫ్లో వస్తుంది, ఒక కంటెంట్కి ఒక ఫ్లేవర్ వస్తుంది, హ్యూమర్కి ఒక రిచ్నెస్ వస్తుంది, ఫన్కి ఒక క్లాసిక్ టచ్ వస్తుంది, మా వ్యూవర్స్కి ఒక మంచి ఎంజాయబుల్ ఎపిసోడ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అదే ఎంజాయబుల్ ఎపిసోడ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది స్కిల్ అనండి లేదా ఆర్ట్ అనండి. ఓహో, ఇంకేమన్నానండి? ఇప్పటిదాకా కానివ్వండి అయిపోయింది, ఇప్పుడు అనండి ఈ లూప. పోనీ ఏదోటి అనండి, కానివ్వండి. సరే, ఇలా ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడే కళలో మీరు పండిపోయినట్టున్నారు. పండిపోలేదండి బాబు, ఫండిస్తున్నాను. అదే ఫన్ అందిస్తున్నాను అంతే. జనం ఎక్కడికి ఊరికే రారండి, అందులో ఆ ప్రోగ్రాములకి, సభలకిను. ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితేనే ఎండింగ్ వరకు ఆడియన్స్ యాక్టివ్లో ఉంటారు. కామెడీగా చెప్తేనే వింటారు, ఉంటారు. సో మనకి పైసలు ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఇది ఆ ఫన్ అందించడానికే కదా. ఫుడ్లో వెరైటీస్కి ఎంత క్రేవింగ్ ఉందో, ఫన్లో వెరైటీస్కి కూడా అంతే క్రేజ్ ఉందండి. నిజం చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే ఉంది, అంతకు మించి. అదేంటి సార్, ఫన్నే కదా, అందులో వెరైటీ ఏముంటుంది? ఫన్లో కూడా వెరైటీస్ ఉంటాయండి. ఇప్పుడు ఉప్మా ఒకటే రకం,
పులిహార ఒకటే రకం, మరి పులావ్, బిర్యానీ 100 వెరైటీస్. హ్యూమర్ కూడా అంతే, వీపింగ్ ఒకటే రకం, లాఫింగ్ రకరకాలు. మళ్ళీ మీరు వీపింగ్ ఆ జానర్లోకి వెళ్ళకండి. మన జానర్ అంతా కూడా మన లాఫింగ్ స్కూల్. సరే అండి సార్, మీకు వీపింగ్ టాపిక్ ఇచ్చిన దాన్ని మీ టాకింగ్తో లాఫింగ్గా మార్చేయగలరు, అది మీ డిఎన్ఏ సార్. ఈ డిఎన్ఏలు ఎంబీఏలు నాకు తెలియండి బాబు. లైఫ్ని లైట్గా తీసుకోవటం లాఫింగ్ వల్లే సాధ్యం. లైఫ్ని ఇంత తేలిగ్గా తీసుకుంటేనే ఎంత బరువుగా ఉందే, బరువుగా తీసుకుంటే ఇంకెంత బరువుగా ఉండేదో అన్నాడు ఒక ఆయన. నా ఉద్దేశంలో హ్యూమర్ కూడా ఒక ఆల్కెమీ. ఓకే, ఈ ఆల్కెమీ, ఈ ప్రక్రియ ఇదంతా న్యాచురల్గా స్పాంటేనియస్గా ఎలా ప్రజెంట్ చేయగలరు సార్? అది ఎలా సాధ్యం? నిజానికి ఆ స్పాంటేనిటీ మన ప్రీవియస్ ఎఫర్ట్స్లోంచి, ఆ ప్రిపేర్డ్నెస్లోంచి వస్తుంది. అంటే ఎక్కువ రీడింగ్, అంతకన్నా ఎక్కువ అబ్జర్వింగ్, అది ఇంపార్టెంట్. అంటే మనం వెళ్ళిన సభలు, సమావేశాలండి, ఫంక్షన్స్ అనండి, ప్రోగ్రామ్స్ అనండి, ఏమైనా అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి పరిసరాలు, ఆ పరిస్థితులు, ఆ మనుషులు, వాళ్ళ ప్రవర్తనలు, డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళు కొంచెం ఎక్సెంట్రిక్గా, ఆడ్గా బిహేవ్ చేయాలి, అంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఏవో జరుగుతుంటాయి అక్కడ. కామెడీ ఆఫ్ ఆడిటీస్ కామెడీ అన్నారు కదా. సో అవన్నీ ఆ సీన్లు, ఆ ఆడ్గా ఉండే సీన్లు అవన్నీ అబ్జర్వ్ చేయటం వల్ల ఏమందంటే మన మైండ్ ఓ పక్కని కొంత కామెడీ స్టఫ్ని, అసలే మనకు ఇది ఉంది, ఆ నెర్వ్ ఉంది కాబట్టి కామెడీ ఓ పక్కన బ్రెయిన్ అది తయారు చేస్తుంటుంది మైండ్, కామెడీ స్టఫ్ని. దీన్ని మిక్సీలో వేసి దానికి కొంచెం నేరేషన్, కొంచెం ఎగ్జాజరేషన్ కలిపి మిక్స్ చేసి ఒక రెసిపీ తయారు చేస్తే అప్పుడు ఆ హ్యూమర్కి ఆ టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. దాన్ని స్పాంటేనిటీ అని మనం అనుకుంటాం. స్టేజ్ మీద ఏ సందర్భంలో అయినా ఇంతగా నవ్వించే మీరు సినిమాల్లోకి వచ్చేసరికి ఎందుకని అంత నవ్వించలేకపోయారు? మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు సభల్లో స్క్రిప్టు నా చేతుల్లో ఉంటుంది, నా నోట్లో ఉంటుంది. అదే సినిమాల్లో స్క్రిప్టు రైటర్ గారి రాతల్లో ఉంటుంది, డైరెక్టర్ గారి చేతుల్లో ఉంటుంది, డైరెక్టర్ గారి తీతల్లో ఉంటుంది. ఇప్పుడు సభల్లో స్కై ఈజ్ ది లిమిట్, స్టేజ్ ఈజ్ ది లిమిట్. అదే సినిమాల్లో అనుకోండి, స్క్రిప్ట్ ఈజ్ ది లిమిట్. సార్, మన వాడుకలో మర్చిపోతున్న కొన్ని పదాలని మీరు వాడే పద్ధతి, కొన్ని పదాలని మీరు కాయిన్ చేసే స్టైలు మీకు భాష మీద ఎంత ప్రేమ ఉందో తెలుపుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పాత భాష అనుకునే వాళ్ళకి తెలుగులోని మాధుర్యం తెలుపుతూ మీరు మాట్లాడే స్టైల్ పట్ల మీరు తీసుకునే శ్రద్ధ కూడా చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. అంటే ఏ భాష అయినా మనం ఆ రిచ్నెస్ని పోగొట్టుకోకూడదు. తెలుగు మరీ మధురమైన భాష. అంటే గ్రాంధికం కష్టం కావచ్చు, కానీ వాడుక భాష అద్భుతంగా ఉంది కదా. వాడుక భాషలో ఎన్నో పదాలు, ప్రాసలు, వ్యాసలు, సామెతలు, నుడికారాలు, ఎన్ని సొగసులు ఎన్నున్నాయి. వీటిని మనం పోగొట్టకూడదు. అది రిచ్నెస్ అంటే అదే, దాన్నే మనం పోగొట్టుకోకూడదు. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే ఈ ప్రింట్ అండ్ ప్రెస్, మన న్యూస్ పేపర్ మీడియా ఉంది కదా, వాళ్ళు చాలా బాగా దీన్ని ఒక రకంగా కాపాడుతున్నారు, పరిరక్షిస్తున్నారు. రెగ్యులర్గా పేపర్లు చదివే వాళ్ళందరికీ ఆ పదాలన్నీ ఆ ప్రజల నాలుకల మీద ఈరోజు ఉన్నాయంటే కారణం వాళ్ళు ఆ లాంగ్వేజ్ని అట్లాగా వాళ్ళు పరిరక్షించడం వల్లే. వాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ లవర్స్ కోసం స్పోర్ట్స్ పేజ్ ఎట్లా ఉంటుందో అట్లాగే సాహిత్యం, కవిత్వంతో ఒక పేజీ పేపర్లో, న్యూస్ పేపర్లో మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాళ్ళకి రుణపడి ఉండాలి. అసలు భాష పాతపడటం ఏంటండి? అమ్మ పాతపడుతుందా? అమ్మ ప్రేమకి పాతపడటం అంటూ ఉంటుందా? ఉండదు కదా. అలాగే భాష ఎప్పటికీ అది పాతపడదు. మనం నిర్లక్ష్యం చేయటమో దాన్ని వదిలేయటమో జరిగితే అది మన తప్పే. నిజం సార్. సరే, అయితే మనం ఇక మీ ఫన్నీ ఎక్స్పీరియన్సెస్కి వచ్చేద్దాం. ఓకే. మీరు వెళ్ళే సభల్లో సందర్భాన్ని బట్టి ఆ కంటెంట్ని మీరు హ్యూమర్ యాడ్ చేసి మీ స్పీచ్లో ప్రజెంట్ చేయడం అప్పటికప్పుడు జరుగుతుంది కదా సార్ అది. కానీ అక్కడికక్కడ మీరు అబ్జర్వ్ చేసి అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ని తీసుకొని అబ్జర్వ్ చేసి దానికి హ్యూమర్ యాడ్ చేసి ప్రజెంట్ చేయడం అనేది ఈ నెక్స్ట్ లెవెల్ కదా సార్. ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందామా సార్? సాధారణంగా ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్స్ అనండి, సభలు అనండి, కార్యక్రమాలు ఏవైనా యూజువల్గా నార్మల్గా ఒక సిస్టమేటిక్గా జరిగిపోయాయి అనుకోండి, అక్కడ మనం అబ్జర్వ్ చేసి ఇక్కడికి వచ్చి ఇప్పటి నుంచి ఫన్ ఏమి ఉండదు, నార్మల్గా జరిగిపోతాయి. ముఖ్యంగా అంటే ఇలాంటి కంగాళీ సభలను మనం బసలు అనొచ్చు. బస ఏంటి సార్? అడిగారు కదా. ఇప్పుడు సభ తిరగేస్తే బస, సభ అస్తవ్యస్తమై సభ కంగాళిగా ఉంటుంది, దాన్ని తిరగేసి బస. నేను ఎక్కడికి వెళ్ళొచ్చానంటే బస్కి వెళ్ళొచ్చానని చెప్పచ్చు. బస్సు అనుకుంటాడు, బస్సు కాదురా బస.
అంటే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంది. థియేటర్లో కార్టూన్ ఏం గీసింది ఏంటంటే, థియేటర్లో జనం కూర్చుని చూస్తూ ఉంటారు, సినిమా చూస్తూ ఉంటారు. సినిమా అయిపోయిన తర్వాత చివరిలో ఏమొస్తుంది, టైటిల్ కార్డ్ ఏమొస్తుంది, శుభం అని వస్తుంది. అక్కడ కార్డు ఏమో బషుం అని పడింది స్క్రీన్ మీద. జనం వచ్చి బషుం చూసుకొని నవ్వుకున్నాం. అంటే అంత గందరగోళంగా ఉందన్నమాట సినిమా. అంచేత శుభం బదులు అక్క బషుం అనేసారు. అలాగే ఇక్కడ మనం సభ బదులు బస. బస సభా బస బాగుంది సార్, భలే కాయినింగ్ చేశారు. కాయినింగే కాదు, రీజనింగ్ కూడా చెప్పాను కదా. సభా భాషే కాదు, ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. రభసలు, రసాభాషలు, అంటే ఎన్ని పొలిటికల్ రాజకీయాలకు సంబంధించిన మీటింగులు, ఫంక్షన్స్ జరుగుతాయి అవన్నమాట. అది మన కేటగిరీ, మన జానర్ కాదు కాబట్టి దాన్ని పక్కన వదిలేద్దాం. ఇందులో రససభలు, రసజ్ఞ సభలు కూడా ఉంటాయి. అవి మళ్ళీ అంటే సాహిత్యానికి సంబంధించినవి, కవిత్వానికి సంబంధించి పుస్తకావిష్కరణలు, ఇవన్నీ అదో తరహా. దాని ఆడియన్స్ వేరేగా ఉంటారు. అంటే అందులోంచి కూడా మనం కామెడీ పిండుకోవచ్చు. ఎప్పుడంటే అలాంటి రససభలు కొన్ని నససభలు అయిపోతాయి. ఎలాగంటే ఏ శుద్ధి సామ్రాట్, నసరత్నం ఎవరో ఒకళ్ళు తగులుకుంటే, అంటే గెస్ట్ గాను, స్పీకర్ గాను, వక్త అంటే స్పీకర్, వక్త గాను తగులుకున్నారనుకో, అబ్బో ఫన్నే ఫన్. మనకి అంటే పిండుకున్నవాడికి పిండుకున్నంత, అంటే మనకి ఫన్ను, జనానికి ఫ్రస్ట్రేషన్. అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్పామనుకో, మన వ్యూయర్స్కి డబుల్ ఫన్.